ఇక్కడ ఒక్కదానికే షాక్ ఇద్దామనుకున్నా. ఇప్పుడు ఒకేసారి ఇక్కడ దీనికి అక్కడ వాడికి షాక్ ఇవ్వాలి. అక్కడుండాల్సిన వాడి పెళ్ళాం ఇక్కడ వాడి అన్నతో ఉండడం చూసి ఆవేశంగా వచ్చి అన్నని చంపేసి జైలుకి పోతాడు. ఆ దెబ్బకి అన్నా వదిన్లు గుండెపోటుతో చస్తారు. అప్పుడు ఈ ఆస్తంతా ఈజీగా నాదైపోతుంది. హాయ్ అత్త. హాయ్ నాని. అత్త ఇంట్లోనే ఉన్నావా? అమ్మ వాళ్ళు చూస్తారు కదా, వీడియో కాల్ ఎందుకు చేసావు? పర్వాలేదు నాని, నీకొక సర్ప్రైజింగ్ మ్యాటర్ చూపిద్దామని వీడియో కాల్ చేశాను. అలాగే లైన్లో ఉండు, సరేనా? అలాగే అత్త. నీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తాను, లైన్లోనే ఉండు. చూడబోతున్నావు. హలో అత్తయ్య, ఏదో సర్ప్రైజింగ్ మ్యాటర్ చూపిస్తానని చెప్పి ఏం మాట్లాడవేంటి? అంటే వీళ్ళిద్దరా? ఒక్కతే ఇద్దరిని మోసం చేస్తోందని నేనే భ్రమపడ్డానా? అయినా ఇదేలా సాధ్యం? మరీ ఇంతలా అచ్చుగుద్దినట్లు ఇద్దరూ ఒకేలా ఉండడం ఏంటి? ఇద్దరూ కమల పిల్లలా? కమల పిల్లలే అయితే అన్నని ఒకరు తమ్ముణ్ణి ఒకరు లైన్లో పెట్టినట్టు ఒకరి విషయం ఒకరికి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు ప్లాన్ చేసి మరీ ఇద్దరు అన్నాదమ్ముల్ని వల్ల వేసుకున్నారేమో. అసలు వీళ్ళు అక్క చెల్లెలేనా, లేకపోతే ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు 7 ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారా? అబ్బా, తల తిరిగిపోతోంది. అత్తయ్య, అత్తయ్య,
ప్రియమద వదినా ప్రియమద వదినా కుమారి కాసిన మంచినీళ్ళు తీసుకురా. ప్రియమదలే ప్రియమద ఏమైంది? వదినా వదినా ఏమైంది వదినా వదినా ప్రియమద వదినా ప్రియమద ఏమైంది? ప్రియమద వదినా త్వరగా ఇటీ వదినా వదినా ఏమైంది? నాని ఏమైంది వదినా విక్రమ్ అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. ఇక్కడ ఇద్దరు 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 నాని. ఏమైంది? నాని ప్రియమద ఇద్దరు. ప్రియమద నాని వదినా? నాని ప్రియమద ఏమైంది? నాని గురించి ఎక్కువ ఆలోచించావా? ఇప్పుడప్పుడే రాడని నువ్వే మీ వదినకి సర్ది చెప్పి మళ్ళీ నువ్వే టెన్షన్ పడుతున్నావా? లే ముందు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. కమాన్ లే లే ప్రియమదా. అమ్మయ్యా ఇదే నా గది మేడం. మేడం ఏంటి మేడం, ఇక్కడ కూడానా? అంకుల్ ఆంటీ వింటే ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, వాళ్ళకంతా తెలుసు. అయినా మిమ్మల్ని మేడం అని పిలిస్తేనే హాయిగా ఉంటుంది మేడం. మీరు నన్ను ఏమ్మా అని పిలిస్తేనే ముద్దుగా ఉంటుంది బంగారం. ఆ? బంగారమా? హా, ఇదెప్పటి నుంచి? ఆ, అంటే చూసిన మొదటి క్షణం నుంచే, కానీ ఇప్పటికి బయటపడింది. ఇంతకీ పెళ్ళి కొప్పుకున్నట్టే కదా? అమ్మ నాన్న ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇంకా నీ ఉద్దేశం ఏంటో చెప్పలేదు. ఓకే చెప్పు బంగారం, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొంచెమేనా? కొంచెం అంటే ఎక్కువని అర్థం. చెప్పు బంగారం, ఒక్క మాట. చెప్తే గాని అర్థం కాని మట్టి బుర్రె కాబట్టే ఎన్ని రోజులు కాఫీలు తీసుకురావాల్సి వచ్చింది. అయ్యో ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? నిజంగా మట్టి బుర్ర. ఇష్టం లేకపోతే ఎవరైనా ఇంటి వరకు వస్తారా? అంటే ఎస్, బంగారం ఒప్పుకుంది. అక్కడ ఆంటీ వాళ్ళు ఉన్నారు, పదమ్మా. మేడం ఇటు మేడం, ఇటు. ఏమైంది? ఇటు సైడ్ మేడం, ఇటు. పదండి. బంగారం నువ్వు కిందుండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. పద బంగారం, పద. నాన్నా
అదేంటి ఫోటో తీసేస్తున్నావు? అప్పుడే నాని గురించి చెప్తే తనెక్కడ డిస్టర్బ్ అవుతుందోనని ఇందాక నాని ఎవరో తెలియదని చెప్పానమ్మా. అక్కడ తెలియదని చెప్పి ఇప్పుడు ఇక్కడ నాని ఫోటోని చూస్తే బాగోదు కదమ్మా. అంటే నాని గురించి తనతో చెప్పవా? చెప్దాం నాన్న, కానీ ఇప్పుడు అప్పుడే చెప్పకపోతే మంచిదనిపిస్తుంది. లేదు నాన్న, ఇప్పుడు చెప్పకుండా తర్వాత చెప్తే మన గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. మన కుటుంబంలో ఒక సభ్యురాలు కాబోతోంది. ఏదైనా సరే నిజమే చెప్దాం, తను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోవడం కాదు, అట్నుంచటే పారిపోతుంది. ఇందాక బయట జరిగిన గొడవ చూసే లోపలికి రావాలా వద్దా అని ఆలోచించింది. ఇక ఇంట్లో వాడు ఒక అమ్మాయిని పెళ్లిపీటల మీద నుంచి తీసుకుపోయాడని తెలిస్తే ఇలాంటి ఇంటికి కోడలిగా రావడానికి చస్తే ఒప్పుకోదు. అసలే సాంప్రదాయాలు పద్ధతులు బాగా పాటించే పిల్ల ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకోదు. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చెప్పాలి కదా, అప్పుడు తప్పుగా అనుకుంటుంది కదా. అవన్నీ ఆలోచిస్తే అసలు పెళ్ళే అవదొదినా. నేను చెప్పేది ఏది వినరని తెలుసు, అయినా ఏదో చెప్పాలనిపించి చెప్పాను. ఇక మీ ఇష్టం. ప్రియంవద చెప్పేది కూడా నిజమే వేదవతి. పెళ్ళైపోయాక మన కుటుంబం సాంప్రదాయాలు పద్ధతులు చూసిన తర్వాత జరిగింది పెద్ద తప్పని అనిపించకపోవచ్చు కదా. అయినా తెలిసినప్పుడు చూద్దాంలే వదినా. ఇప్పుడు కోరి మరీ కెలుక్కోవడం ఎందుకు? ఏమోనండి, నాకైతే నిజం దాయడానికి మనసు రావడం లేదు. కానీ వేరే దారి లేదంటున్నారు కదా, మీ ఇష్టం కానివ్వండి. ఇద్దరూ ఒక్కరేనేమో, నిజం బయట పెట్టి ఆడుకోవచ్చు అనుకున్నాను. కానీ కాదని తేలిపోయింది. ఇప్పుడు ఆడుకోవడానికి ఇంకో విషయం ఏదన్నా కావాలి కదా, అందుకే నిజం బయట పెట్టకుండా ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగినా తర్వాత నాని గురించి నిజం చెప్పలేదని, నిన్ను మోసం చేశారని ఆ అమ్మాయిని రెచ్చగొట్టడానికి బాగుంటుంది. ఇప్పుడెందుకంటే ఇవన్నీ? కాబోయే కోడలివి, కాదనకూడదమ్మా. మొన్నొచ్చినప్పుడే పెడదాం అనుకున్నాను, కానీ అప్పుడు వేలు కాలేదు. పైగా మధ్యలోనే వెళ్ళిపోయావు. తీసుకోమ్మా. మంచి రోజు చూసుకుని ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాం, సరేనా? సరే ఆంటీ, వెళ్ళొస్తాను అంకుల్. అలాగే అమ్మా. వస్తాను ఆంటీ.
ఏందయ్యా ఇవన్నీ? పూలు పండ్లు స్వీట్స్ ఇన్ని తెచ్చినావేందయ్యా? మీ అక్క సావకుండా బతికిందని సంబరం చేసుకోవడానికి తెచ్చినావా ఏంది? ఎప్పుడు మా అక్క మీద పడి ఏడుస్తావేంటే? ధరణికి ఆదిత్యకి శోభనం కాలేదన్నావు కదా, పంతుల్ని అడిగితే ఈరోజు మంచి ముహూర్తం అన్నారు. అందుకే పూలు పళ్ళు తీసుకొచ్చాను. తీసుకెళ్ళి అలంకరించు, వెళ్ళు. ఉన్నట్టుండి శోభనం ఎంతయ్యా? వాళ్ళకొక్క మాట కూడా చెప్పకుండా. చిన్నపిల్లలు ఆళ్ళకి చెప్పేదేంటే? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఇంకా బెరుకు భయం పోలే, చూసావా? ఈ కార్యం జరిగితేనే అన్నీ పోతాయి. ఒకరి కోసం ఒకరున్నామన్న ధైర్యంతో బతుకుతారు. నిజమేనయ్యా, కానీ లేదు గీనీ లేదు. నువ్వే ఇలాగ డౌట్ పడితే వాళ్ళు ఇంకా మొహాడ పడిపోతారు. ఇక్కడ వాళ్ళకున్న పెద్ద దిక్కు మనమేనే. వాళ్ళ అచ్చటా ముచ్చటా మనం కాకపోతే ఎవరు చూస్తారు? నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా. ఆదిత్యకు యాక్సిడెంట్ అయినది కదా, కాలు కూడా బాగలేదు. 4 రోజులాగి ఇంకో ముహూర్తం చూస్తే బాగుంటుందేమోనయ్యా. ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాను కదే. డాక్టర్ని ఈ విషయం అడిగాను. దెబ్బ తగిలింది కాలికి, అది కూడా తగ్గిపోయింది, ఏం పర్లేదన్నాడు. అయినా ఈ కార్యం జరిగితే కాని ఆదిత్యకి చిన్నపిల్లాడి బుద్ధులు పోవు. బాధ్యత తెలిసి రాదు. నువ్వింకేం అనుమానాలు పెట్టుకోకుండా ధరణికి నచ్చ చెప్పు. నేను ఆదిత్య గారితో మాట్లాడతా, వెళ్ళు. హలో మావయ్య, ఆ అమ్మాయి ఫోటో వాట్సాప్ చేసాను చూడు. పంపించావు కదా, ఇక నేను చూసుకుంటాను లేరా. సరే మావయ్య. నా అక్కని నా మేనల్లుండి మోసం చేసిపోతావా? ఎలా ఉంటావే నువ్వు? ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? తాళం వేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. అమ్మా శ్రావణి, అమ్మా మీ అమ్మ మార్కెట్కి వెళ్ళిందమ్మా, నువ్వు వస్తే తాళాలిమ్మంది. ఓకే. అలాగే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టిందంట. వండమంది. వస్తానమ్మా. అలాగే. స్టవ్ వెలిగించడం, అన్నాలు వండడం ఈ ఇంట్లో ఉంటే తలరాత ఇలాగే ఉంటుంది. వావ్. 10 కంపెనీలు, 1000 కోట్ల ఆస్తులు. రాష్ట్రంలోనే గొప్ప ధనవంతులు అన్న పేరు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత తేడా! పరిమాణానికి పచ్చడి మెతుకులకి ఉన్నంత తేడా. ఖరీదైన సోఫాలకి ఈ డొక్కు కుర్చీలకి ఉన్నంత తేడా. అసలు ఇలాంటి గాజులు నాన్న కొనాలంటే జీవితం సరిపోదేమో. అలాంటిది ఒక్క విజిట్కే వచ్చేసాయి. ఇక ఆ ఇంటి కోడలనైతే ఆ ఆస్తంతా నా సొంతం అవుతుంది. నిజంగా మహారాణినవుతాను.
ఒక్కతే ఇద్దరిని ఆడుకుంటోంది కదా, దొరికితే నేను తిరిగి ఆడుకోవచ్చనుకుంటే ఇంత పెద్ద షాక్ తగిలిందేంటి? అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఎలా? పోనీ ఉంటే ఉన్నారు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఈ ఇద్దరు అన్నదమ్ములకే తగలాలా? అమ్మో, ఇప్పటికైనా తెలిసింది కాబట్టి సరిపోయింది గాని లేకపోతే దెబ్బైపోయిండేదాన్ని.